యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగాలను పరిశీలించినప్పుడు ఇక్కడ తెలియజేయబడినటువంటి విషయం ఏంటంటే, ఉగ్రత దినమందు మనల్ని మనము ఎలాగ సిద్ధపరచుకోవాలో ఆ విషయాలని గ్రంథకర్త తెలియజేయడం జరిగింది. ఉగ్రత దినమందు ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో ఈ లేఖన భాగాలను పరిశీలించినప్పుడు మనము చూడగలము. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో యూదులు ఎలాగో పాపులుగా చేయబడ్డారో లేదా ఎలాగ పాపులయ్యారో ఆ విషయాన్ని గ్రంథకర్త తెలియపరుస్తూ ఉగ్రత దినాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఉగ్రత దినమందు నీ కాఠిన్యాన్ని, నీ మనసును ఎలాగో దేవుని వైపు తిప్పుకోవాలో దాని కొరకు, ఆ సిద్ధపాటు కొరకు ఈ లేఖన భాగాలని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయము 3వ వచనం కాడి నుంచి మనం చదివినట్లయితే, అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చు వాటినే చేచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందావా? గత వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే, మనము ఎవ్వరికీ తీర్పు తీర్చకూడదు అనే అంశాన్ని మనము నేర్చుకున్నాం. అంటే తీర్పు ఎందుకు తీర్చకూడదు? ఎదుటివారికి నువ్వు తీర్పు తీరుస్తున్నప్పుడు నీలో అలాంటి చెడు క్రియలు నీలో ఉన్నాయా లేదా నువ్వు ముందు పరిశీలించుకోవాలి. నీలో లేకపోతే నువ్వు ఆ వ్యక్తిని విమర్శించవచ్చు. కానీ నీలో ఉండి ఆ యొక్క బలహీనత నీలో ఉండి ఎదుటి వ్యక్తిని నువ్వు వాని యొక్క బలహీనతను లేదా వాని యొక్క చెడుతనాన్ని నువ్వు ప్రశ్నించినప్పుడు లేదా తీర్పు తీర్చినప్పుడు నీవు తీర్పు తీర్చుకుంటున్నావు, నీవు అట్టి కార్యాలు చేస్తున్నావు కాబట్టి నీకు నీవే శిక్ష పాత్రుడు అని చెప్పేసి లేఖనము మనకు బోధిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు ఎదుటి వ్యక్తికి ఎలాగైతే తీర్పు తీస్తాడో నీకు కూడా అలాగే తీర్పు తీరుస్తాడు, సత్యం అనుసరించి తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని తెలియపరిచాడు. అందుకే దాన్ని కంటిన్యూగా అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యం అనుసరిస్తే ఉన్నది ఎరుగుదము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చు వాటినే చేచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందావా? దేవుని తీర్పు తప్పించుకునేటువంటి అవకాశము ఎవ్వరు చేయలేరు. ఈ భూమి మీద చాలామంది తప్పు చేసి పాపంలో జీవించి దేవుని మార్గానికి వేరుగా జీవించే ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా తప్పించుకునేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే దేవుడి తీర్పు సత్యము అనుసరించి ఉండబోతుంది. అందువల్ల ఎవరైనా సరే తీర్పు తీర్చబడేటువంటి సమయంలో తప్పించుకునేటువంటి అవకాశం ఎవరికి లేదు. అందరం కూడా దేవుని యొక్క క్రీస్తు న్యాయపీఠం ఏట మనందరం కూడా ప్రత్యక్షం కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ భూమి మీద ఈ దేహముతో చేసినటువంటి మంచి పనులు కానీ చెడు పనులు కానీ వాటి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ దేహంతో జరిగించిన వాటి క్రియల యొక్క ఫలితమే మనము నిత్య జీవం గల వారుగా ఉండబోతున్నామా, నిత్య నరకానికి వెళ్ళబోతున్న విషయాన్ని తెలియపరుస్తాయి. ఈ భూమి మీద ఒక వ్యక్తి జీవించిన జీవితమే వారి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందువల్ల యేసుక్రీస్తు యొక్క రాకడ సమయంలో ఒక మహోగ్రతతో కూడినటువంటి పరిస్థితి ఉండబోతుంది. అది ఎంతో భయానకమైనటువంటి పరిస్థితి, ఎంతో ఉన్నతమైనటువంటి పరిస్థితి. అది మనం ఊహించుకోవడానికి కూడా మన ఆలోచనలు ఎంత మాత్రం కూడా ఉండవన్నమాట. అంత భయంకర పరిస్థితి ఉండబోతుందన్నమాట. ఆ విషయాన్ని గ్రంథకర్త చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఉగ్రత దినము సమీపించే కొలది, ఆయన రాకముందే నీ హృదయాన్ని, నీ మనసుని నువ్వు ఎలాగ సిద్ధపరచుకుంటావో
జాగ్రత్త అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలించిన 4వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు, లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించునని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా. అంటే ఇక్కడ దేవుడు తీర్పు తెప్పించుకునేటువంటి ఆలోచన లేదు. అయితే దేవుడు ఈ భూమి మీద మనకి తన అనుగ్రహం చూపిస్తున్నాడు. 1, 2 ఆయన ఐశ్వర్యాన్ని చూపిస్తున్నాడు, సహనాన్ని చూపిస్తున్నాడు, దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు? మానవుల పట్ల దేవుడు అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ఎందుకు చూపిస్తున్నాడు? కారణం ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించునని ఎరుగక అన్నాడు మాట. దేవుడు ఈ భూమి మీద ఆయన యొక్క సహనాన్ని దీర్ఘశాంతాన్ని అనుగ్రహ ఐశ్వర్యాన్ని చూపించటంలో కారణం ఏంటంటే మారు మనసు పొందటానికి అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు దేవుడు. ఈ భూమి మీద మనుషులందరూ కూడా తమ మనసు మార్చుకొని దేవుని యొక్క కృప ఐశ్వర్యమును యేసుక్రీస్తున్నటువంటి ఆశీర్వాదమును వాళ్ళు పొందుకొని నిత్య జీవ సంబంధమైన జీవితానికి వాళ్ళు పిలువబడిన వారుగా జీవిస్తే వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అందువల్ల దేవుడు ఇంత అనుగ్రహాన్ని, ఇంత దయను, ఇంత కనికరాన్ని, ఇంత జాలిని చూపించడంలో కారణమైంది మానవ పట్ల అంటే మనుషులందరూ కూడా రక్షింపడాలి. మనుషులందరూ కూడా దేవుని యొక్క సంకల్పాన్ని ఎరగాలి. ఆయన మనుషుల పట్ల ఏం కోరుకుంటున్నాడో ఆ కోరికను వారి ఈ భూమి మీద ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మలుగా ఉన్నటువంటి వారు నెరవేర్చవలసిన వారై ఉన్నారనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అందుకే మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించునని ఎరుగక. ఇది ఎరగకపోతే దేవుని యొక్క సహనాన్ని, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఎరగకపోతే వారు మారు మనసు పొందేటువంటి అవకాశం లేదు. కాబట్టి మారు మనసు ఎందుకు పొందట్లేదంటే దేవుడు ఎంతగా వాళ్ళ పట్ల అనుగ్రహం చూపిస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు మన జీవితాల్లో దేవుని అనుగ్రహం ద్వారానే బ్రతుకుతున్నాము, చలిస్తున్నాము, భూమి మీద మన అవసరం తీర్చుకుంటున్నాము, సంతోషంగా సమాధానంగా ఉల్లాసంగా బతకటానికి అన్ని పరిస్థితులు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కారణం ఏంటి? మనము యేసుక్రీస్తునందు దేవుని కుమారులుగా జీవిస్తూ నిత్య జీవానికి సంబంధించిన జీవితాన్ని మనం జీవిస్తూ ఆత్మ సంబంధంగా ఎదగడానికి కావలసిన విలువలను మెరుగుపరుచుకోవడానికి. అందుకోసమే 5వ వచనంలో అన్నాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్ర దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా స్పష్టంగా లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు మొదటిగా తీర్పును తప్పించుకునేటువంటి పరిస్థితి ఎవరికి లేదు అని చెప్పాడు. రెండోదిగా దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క సహనము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది అని చెప్పాడు. మూడోదిగా ఈ దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, దేవుని యొక్క సహనాన్ని, దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యాన్ని నువ్వు తృణీకరించదవా అన్నాడు. అంటే తృణీకరిస్తామని చాలామంది తృణీకరిస్తున్నారు. మారు మనసు పొందడానికి ఇష్టపడిన వారందరూ కూడా దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యాన్ని తృణీకరిస్తున్నాడు. మారు మనసు పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నారు. మారు మనసు పొందినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క సహనాన్ని తృణీకరిస్తున్నారు. ఇలాంటి వారు నిత్య జీవానికి అర్హులు కాదు, వారు నిత్య నరకానికి అర్హులుగా ఎంచబడినవారు.
దేవుడు ఈ భూమి మీద మనం బ్రతికించడానికి కారణం ఏంటంటే, మన జీవితాలు ఈ భూమి మీద కొనసాగింపటానికి కారణం ఏంటంటే, దాన్ని గుర్తించకుండా ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని, దీర్ఘశాంతాన్ని, సహనాన్ని తొలగించేవారుగా ఉన్నారు. అందుకే నీ కాఠిన్యము, నీ మార్పు ఉన్నటువంటి నీ హృదయము, అంటే మనిషి యొక్క కాఠిన్యాన్ని కలిగి ఉంటాడు. మనిషి మార్పు ఉన్నటువంటి హృదయాన్ని కలిగి ఉంటాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కఠినత్వం అనేది నేర్చుకోవడానికి ఇష్టపడదు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడదు. దేవుని మాటలు అంగీకరించడానికి ఇష్టపడదు. వాటిని అనుసరించడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడదు. ఎందుకంటే ఆ కఠినత్వం అనేది అంత భయంకరమైనమాట. వీరు వాళ్ళ మనసును, వాళ్ళ హృదయాన్ని మార్పు చేసుకోవడానికి, అనగా దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి జీవించడానికి ఎంత మాత్రం కూడా వాళ్ళు ఇష్టపడరు. ఇలాంటి వారి గురించి ఏమంటున్నానంటే, ఉగ్రత దినము అనేది ఒకటి ఉంది. నీవు నీ హృదయాన్ని అనుసరించి దేవుడు న్యాయమైన తీర్పు తీర్చబడేటువంటి ఒక దినం ఉంది. మనం గత వీడియోలు చెప్పుకున్నాం. దేవుడు యొక్క తీర్పు ఎలా ఉండబోతుందంటే సత్యమును అనుసరించి ఉండబోతుందని చెప్పాడు. ఇప్పుడు దేవుని యొక్క తీర్పు ఎలా ఉండబోతుందంటే న్యాయమును అనుసరించి తీర్పు ఉండబోతుంది. కాబట్టి సత్యాన్ని బట్టి తీర్పు ఉండబోతుంది, దేవుని యొక్క న్యాయాన్ని బట్టి తీర్పు ఉండబోతుంది. ఈ విధంగా తీర్పు ఉండబోతున్నప్పుడు ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకునే పరిస్థితి ఏర్పడుతుందా? ఉగ్రతను తప్పించుకోవడానికి మారుమనస్సు పొందడానికి ఇష్టపడుతున్నావా? అది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నువ్వు మారుమనస్సు పొందడానికి ఇష్టపడితే, నువ్వు దేవుడి కుమారులుగా జీవించడానికి ఇష్టపడితే నువ్వు ధన్యుడివి. కారణం ఏంటి? దేవుని యొక్క సత్యం అనుసరించేటువంటి తీర్పు నుండి, దేవుని యొక్క న్యాయపు తీర్పు నుండి నువ్వు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కానీ నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి కానీ, నువ్వు మారుమనస్సు పొందినటువంటి జీవితాన్ని బట్టి కానీ, నీ హృదయం యొక్క స్థితిని బట్టి కానీ నువ్వు ఏమాత్రం కూడా స్పందించకపోతే, దేవుని వాక్యానికి, దేవుని మాటలకు నువ్వు స్పందించకపోతే, నీకు వచ్చేటువంటి పరిణామము నీకు నీవే దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ దేవుడు అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ స్వేచ్ఛలో నీతిగా మారుమనసు పొంది నీతిగా బతకడానికి అవకాశం ఉంది, మారుమనసు పొందకుండా అపవిత్రంగా బతకడానికి అవకాశం ఉంది. అయితే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అపవిత్రంగా జీవించడం వల్ల. నీకు నీవే నిత్య జీవాన్ని సమకూర్చుకుంటున్నావు దేవుని కుమారులుగా బతకడం వల్ల. ఇది రెండు వర్గాలు, విభిన్న వర్గాల యొక్క పరిస్థితి. ఈ భూమి మీద రెండు విభిన్న వర్గాలతో కూడినటువంటి జీవన విధానం కొనసాగుతుంది. క్రీస్తు ఉన్నవారు, లోకంలో ఉన్నవారు. లోకంలో ఉన్నవారు కాఠిన్యంతోనూ, మార్పు ఉన్నటువంటి హృదయాలతోనూ, తమ హృదయం యొక్క కఠినత్వాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పుకు, దేవుని సత్యమనసు తీర్పుకు తమకు తామే ఉగ్రత సమకూర్చుకునేటువంటి వారుగా సిద్ధపడుతున్నారు. ఎవరైతే క్రీస్తు యేసునందుండి నిత్య జీవాన్ని పొందడానికి ఇష్టపడుతున్నారో వారు మారుమనసు పొందుతూ, ఎవరికి తీర్పు తెచ్చకుండా, తీర్పు తీర్చేటువంటి విషయాల్లో తాము ఏ పరిస్థితిలో ఉన్నారో వారిలో కూడా ఇలాంటి లోపాలను దిద్దుకునేటువంటి పరిస్థితి వాళ్ళు కలిగి ఉన్నారన్నమాట. అందుకే చాలా స్పష్టంగా చెప్పాడు ఆలోచనలో, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. సత్యమును అనుసరించి తీర్పు ఉండబోతుంది. 2, న్యాయమైనటువంటి తీర్పు ఉండబోతుంది. 3, వాని క్రియలను బట్టి తీర్పు ఉండబోతుంది. ఇది 3 విషయాలు. అంటే దేవుని ఉగ్ర దినమందు తీర్పు తీర్చబడేటువంటి విధానము ఎలాంటిదో ఇక్కడ చెప్పబడింది అన్నమాట.
సత్యాన్ని బట్టి దేవుడి తీర్పు ఉండబోతుంది. 2 న్యాయాన్ని బట్టి దేవుడి తీర్పు ఉండబోతుంది. 3 తమ క్రియలను బట్టి దేవుని యొక్క తీర్పు ఉండబోతున్న విషయాన్ని చెప్పడం జరిగింది. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్యజీవం ఇచ్చును. ఎవరైతే ఈ భూమి మీద సత్క్రియను ఓపికగా చేస్తూ మహిమను ఘనతను అక్షయతను వెతుకుతారో వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకోవడానికి అవసరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి ప్రజలే ఉన్నారు. అలా కాకుండా భేదమును పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఇంకా 2వ వర్గం ఉన్నారు. వీళ్ళెవరంటే సత్యానికి లోబడరు, భేదాలు పుట్టిస్తారు, దుర్నీతికి లోబడతారు. ఇలాంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత రౌద్రము రాబోతుంది అని చెప్పడం జరిగింది. దుష్కారం చేయ ప్రతి మనుషుని యొక్క ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశానికి కూడా శ్రమయు వేదనయు కలుగును. ఎవరికి భేదం లేదు ఇక్కడ. ఎవరైనా సరే దుష్కారం చేసేటువంటి ప్రతి మనుషుని యొక్క ఆత్మకి, యూదుడికి కానీ అన్యుడికి కానీ ఆత్మకి శ్రమయు వేదన కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత మందు ఆత్మకు ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరైతే సత్క్రియలు చేస్తూ ఓపికగా సత్క్రియలు చేస్తూ మహిమను ఘనతను అక్షయత వెలుగుతారో వాళ్ళ ఆత్మకి నిత్యజీవం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎవరైతే దుష్కార్యం చేస్తూ సత్యానికి లోబడక దుర్నీతికి లోబడుతూ చెడు వ్యసనాల్లో జీవించేటువంటి ఇలాంటి ప్రజలకి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క రౌద్రము వారి మీద ఉండబోతుంది. వారి యొక్క ఆత్మకి శ్రమయు వేదనయు బాధ కలగబోతున్న విషయాన్ని చెప్పడం జరిగింది అన్నమాట. అందుకే 10వ వచనం అన్నాడు, సత్క్రియ చేయ ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. సత్క్రియ చేయటం వల్ల వచ్చేటువంటి మేలేందో ఇక్కడ చెప్పడం జరిగింది. మహిమ ఘనత సమాధానం. ఇందాకేమో సత్క్రియ ఓపిక చేసే వారికి మహిమయు ఘనతయు అక్షయతయు నిత్యజీవం కలుగునని చెప్పడం జరిగింది. ఇక్కడేమో మహిమయు ఘనతయు సమాధానము కలుగును. ఈ భూమి మీద మనకి ఇవి కలగబోతున్నాయి. రాబోయేటువంటి జీవితము నిత్యజీవ సంబంధమైంది అనే విషయాన్ని మనకి చాలా స్పష్టంగా గ్రంథకర్త తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే 2వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం వరకు కొన్ని సంగతులు గ్రంథకర్త తెలియజేయడం జరిగింది. ఉగ్రత దినాన ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో, దేవుని యందు విశ్వాసం గల వారికి దేవుని పట్ల విశ్వాసం లేని వారికి జరుగు పరిస్థితి ఎలా ఉండబోతుందో, ఆయన తీర్పు ఎలా ఉండబోతుందో, మనుషుల యొక్క హృదయాలు, మనుషుల యొక్క మనసులు దేవుని యొక్క జ్ఞానం వైపు ఎలాగ తిప్పుకోవాలో, ఒకవేళ తిప్పుకోకపోతే వచ్చే నష్టమేంటో, సత్క్రియను అనుసరించేవారుగా ఉండాలి, సత్క్రియ అనుసరించకపోతే వచ్చే నష్టమేంటో ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా గ్రంథకర్త తెలియజేయడం జరిగింది. ఈరోజు మన జీవితాల్లో మనం ప్రశ్నించుకుంటే మనం సత్క్రియను అనుసరించి జీవించడానికి ఇష్టపడుతున్నామా లేదా? ఈ భూమి మీద మహిమను ఘనతను అక్షయతను వెతకటానికి మన జీవితాలు మనము సిద్ధం చేసుకున్నామా? రాబోయేటువంటి నిత్యజీవం కొరకు ఈ భూమి మీద మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాము అనేది ప్రశ్న. రాబోయేటువంటి నిత్యజీవం పొందాలంటే దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి ఉండబోతున్న తీర్పుకి మనము దాంట్లో పాస్ అవ్వాలి. అలాగే దేవుని న్యాయమైన తీర్పులో మనం పాస్ అవ్వాలి. అలాగే దేవుని యొక్క క్రియలను బట్టి తీర్పు తీసినప్పుడు మనం పాస్ అవ్వాలి. అంటే
ఈ విషయాల్లో మనము ఆ గురిని చేరుకోగలిగితే మనము నిత్యజీవానికి అర్హులుగా ఎంచబడతాం. అప్పుడు దేవుడు మహిమయు ఘనతయు సమాధానకర్తగా మన జీవితాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికీ వందనాలు.